దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు, దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. దేవుని ప్రస్తుతి చేయు దివ్య స్వరాలు, దేవుని ప్రస్తుతి చేయు దివ్య స్వరాలు, దివ్య స్వరాలు, దివ్య స్వరాలు, దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. క్రైస్తవ సాహిత్య సంగీత విలువలు తెలియజేయడానికి, ప్రమాణాలు పెంచడానికి, క్రైస్తవ యువతలోని తలాంతులను వెలికి తీసి వాటిని మెరుగుపరుచుకోవడానికి, సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన వినూత్న ప్రయోజన కార్యక్రమం దివ్య స్వరాలకు మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమ ప్రారంభంలో ఏలూరు పట్టణంలో సియోను ప్రార్థన మందిరం ద్వారా దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు జాన్ పీటర్ గారు ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణపడు తండ్రి, మా సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లించడం ప్రభు. నీ మహాకృప కనికరమును బట్టి మీ బిడ్డలైనటువంటి ప్రభా మమ్మల్ని కూడా ఆశ్రయించి, మరి ముఖ్యంగా మీ దాసులు ఎబినేజర్ శాస్త్రి గారి ద్వారా, మరి నాయన తండ్రి యొక్క డివైన్ ఛానల్ ద్వారా మీరు చేస్తున్నటువంటి మేలులు, ఉపకారాలు, ఈ కార్యములు తండ్రి అన్నీ కూడా దీవెనకరముగా, ఆశీర్వాదముగా మారుటకు మీ దాసులను తండ్రి ఎన్నిక చేసి ఏర్పరచు మీ దాసుల ద్వారా ఈ గొప్ప కార్యములను నూతనపరిచి నాయన తండ్రి మాకు మేలుకరంగా, నీకు తండ్రి మీకు ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. డివైన్ ఛానల్ వారి ఈ దివ్య స్వరాలు ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా క్రైస్తవ సంగీత సాహిత్యాలకు ఆద్యుడైన రెవరెండ్ పండిత పురుషోత్తం చౌదరి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బెంగాల్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన చౌదరి గారు ఆయనకి ఇవ్వబడిన ఒక కరపత్రిక ద్వారా ప్రభావితుడై క్రైస్తవ్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి పర్లా కిమిడిలో ఈస్ట్ ఇండియా కంపెనీలోని క్రైస్తవ అధికారుల ద్వారా సంపూర్ణంగా ప్రభువులోకి నడిపించబడి బాప్తీసం తీసుకున్నారు. సువార్థికుడుగా, పాస్టర్గా విశేష పరిచర్య చేసిన ఆయన ఒక గొప్ప రచయిత. 130 పాటలు రచించి స్వరపరిచారు. వాటిలో 71 పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ముద్రించబడ్డాయి. కరపత్రికలు, పుస్తకాలు అనేకం రచించారు. క్రైస్తవ సాహిత్య సంగీతాలకు ఆద్యుడిగా ఈనాటికి మన జ్ఞాపకాలలో, ఆయన పాటల ద్వారా మన హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉన్న ఆయనను, ఆయన సేవలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. ఈ ఎపిసోడ్కు జడ్జిలుగా మన మధ్యకు వచ్చిన విశేష అతిథులను పరిచయం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న, ఆధ్యాత్మిక సేవా పరిచర్యల్లో 4 దశాబ్దాల అనుభవం ఉన్న ఉపన్యాస కేసరి మరియు ఆచార్య బిరుదాంకితులు, జాతీయ అంతర్జాతీయ కథోలిక క్రైస్తవ సదస్సులు నిర్వహించిన మహానుభవజ్ఞులు శ్రీ దోమతోటి అబ్రహాం గారు. వెల్కమ్ టు అవర్ దివ్య స్వరాలు. అలాగే ఏలూరు పట్టణంలోనే అనుభవజ్ఞులైన సంగీత దర్శకులు, 1000కి పైగా శిష్యులను తయారు చేసి సుమారు 200 మందికి చేయూతనిచ్చి 85 సుమారుగా ఆల్బమ్స్కు సంగీత దర్శకత్వం వహించిన ఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీ ప్రిన్సిపల్ శ్రీ ఎస్పిఎస్ వాసు గారికి స్వాగతం. సార్, వెల్కమ్ టు అవర్ దివ్య స్వరాలు కార్యక్రమం. ఈనాటి మొదటి ఎపిసోడ్లో 4 కంటెస్టెంట్స్ మన ముందుకు రాబోతున్నారు. మొట్టమొదటి కంటెస్టెంట్గా మన ముందుకు రాబోతున్నాడు బి మహేష్. నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిచయం? నా పేరు ఊరుగుపల్లి మహేష్, పి రాజవరం, జీలుగుమిల్లి మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చాను. ఏ చర్చికి వెళ్తావు?
గ్రేస్ మందిర్ జీలిగిమెల్లి, పాస్టర్ బి ఎజ్రా శాస్త్రి గారి చర్చ్ పాడే అనుభవం ఏమైనా ఉందా? ఉన్నది. చర్చ్లో పాడతావా? చర్చ్లోనూ పాడతాను, మీటింగ్స్లో కూడా పాడతాను. అంటే స్పెషల్ సాంగ్స్ పాడతా లేదా క్వైర్తో కలిసి? వైర్తో కలిసి పాడతాను, ఎన్ని స్పెషల్ సాంగ్ పాడతాను. ఓ, అయితే తేలిగ్గా పాడగలను. ఓకే, మొట్టమొదటి రౌండ్లో పురుషోత్తం చౌదరి గారి ఎపిసోడ్ కనుక పురుషోత్తం చౌదరి గారి రచనలోంచి ఒక పాట పాడాలి. ఏ పాట పాడబోతున్నావు? యెహోవా నామమున ఆలకించు. ఓకే, ఆల్ ది బెస్ట్. పాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలాగణము పైకి లాగినను కళాబలు మనసులోన నిలిపెను. యెహోవా నామమున లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నామమున లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మలిపెను. యెహోవా నామమున లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నామమున లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మహేష్ సార్, బాపాడు, థ్యాంక్ యూ సార్. నీకు మంచి వాయిస్ ఉంది. అయితే పాట నువ్వు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేదేమో. ఓకే సార్. కొన్ని చోట్ల నువ్వు లిరిక్ తప్పు పాడావు. మణిపెను అనే చోట ముందు మునిపెను అని పాడు, తర్వాత శిలానగము శిలాగణము అని పాడు. ఓకే సార్. అయితే దీంట్లో చాలామందికి తెలియని ఒక చిన్న తప్పు ఉంది. చాలా దశాబ్దాలుగా మనం పాడుతూ ఉన్నాం ఈ పాటని. పల్లవి చివరిలో అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని, అది మనం పాడే స్టైల్ అది. కానీ పాత ఆంధ్రక్రైస్తవ కీర్తనలో అంటే సంగీతాన్ని ఎగ్జాక్ట్గా మాత్రల ప్రకారం బార్ల ప్రకారం కట్ చేసి పాడారు. పదాలు ఆ క్రమంలో కొన్ని చోట్ల అనవసరమైన చోట విభాగింపబడ్డాయి, అర్థాలు అటు ఇటు అయ్యాయి అని పట్టించుకోలేదు మనం. అది నిజానికి ఏంటంటే అహర్నిశల దీనహీనుడగునాదు హాయనెడు ధ్వని, నాదు హా అనెడు ధ్వని. హా అనే దాని దగ్గర ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో చిన్న అంకేసి కింద దాని అర్థం రాసి ఉంటుంది. హా అనే శబ్దం ఆనందకరమైన సంతోషకరమైన ధ్వని అని రాసి ఉంటుంది. దాన్ని మరి మన పాత తరం వారు అలాగే పాడారు. నా దుహా దుహా అని పాడుతూ ఉన్నాం, అర్థం తెలియకుండానే చాలా పాటలు మనం అలా పాడుతున్నాం. కానీ క్రైస్తవ సంగీతంలో సాహిత్యం ప్రధానం కనుక మనం పాడే పాట అర్థం తెలుసుకొని పాడితే మరింత అద్భుతంగా ఉంటుంది. వెల్ డన్ మహేష్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వాసు గారు,
మహేష్ పాట గురించి బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. అయితే నేను జనరల్గా నేను చెప్తే ఎలా ఉంటుందంటే మ్యూజిక్ నేర్చుకోమని, మ్యూజిక్ మాస్టర్ కాబట్టి చెప్పారు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మ్యూజిక్ నేర్చుకోండి. Okay, sir. మీకు ఇప్పుడు నెట్లో కూడా మ్యూజిక్ చెప్పడానికి Okay, sir. అవకాశాలు ఉన్నాయి. Okay, sir. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ జనరేషన్ మొత్తానికి కూడా సింగింగ్ ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన మనకి స్టేజ్ మీద అంత బాగా పాడడానికి, అన్ని ఆల్బమ్ చేయడానికి ఆయన ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకున్నారు. ఎస్ సార్. అంటే ఎంతో చాలా కష్టపడ్డారు. ఆ విషయం ఒక మ్యూజిక్ మాస్టర్గా నాకు తెలుసు. సో అటువంటి కష్టాన్ని మనం ఎప్పుడైతే పడతామో ఖచ్చితంగా అంత గొప్ప గాయకులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్. మరి అబ్రహాం గారు, మీ అనుభవంలో నుంచి వారికి ఏమైనా సలహా? మహేష్, సార్ బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నేను గమనించినంతలో కొంచెం ఇంకా స్వేచ్ఛగా హాయిగా పాడితే బాగుంటుంది. అలాగే సార్. కొంచెం బిగబట్టి పాడినట్లు అనిపించింది. ఓకే సార్. అంటే దానికి కారణం ఏంటంటే ఈ తరం పాటలు అయితే హాయిగా పాడగలడు, ఆంధ్రక్రైస్తవ కీర్తన నేర్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రాక్టీస్ చేయి, ఇంకా అద్భుతంగా పాడగలరు. ట్రైల్ మీ లెవెల్ బెస్ట్ సార్. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు కార్యక్రమంలో ఈ ఎపిసోడ్లో మొదటి రౌండ్లో రెండవ కంటెస్టెంట్ శిరీష. శిరీష, నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? మాది ఏలూరే సార్. నేను ఫార్మసిస్ట్గా ఆశ్రమ హాస్పిటల్లో జాబ్ చేస్తాను. నీకు సంగీతం మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది నీకు? నాకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, అది దేవునికి కేవలం ఉపయోగించాలని యువర్ నా ఆశ. కాన్ఫిడెంట్, Yes. నీకు మంచి స్వరం ఉందని. వెరీ గుడ్. అక్కడ బయట ఎక్కడైనా స్టేజ్ల మీద పాడుతూ ఉంటావా? చర్చ్లో పాడతాను సార్. చర్చ్లో, బయట ఎక్కడ మీటింగ్స్లో, మ్యారేజెస్ పాడతాను. ఆర్కెస్ట్రా మీద పాడే అలవాటు ఉందా? ఉంది సార్. ఓకే. ఈ మొదటి రౌండ్లో పురుషోత్తం చౌదరి గారి రచనలోంచి ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఏ పాట పాడబోతున్నాం? నన్ను గన్నయ్య రావే నా. నన్ను గన్నారా. వెరీ గుడ్ సెలెక్షన్, ఆల్ ది బెస్ట్. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా యేసు. నందు నీ పాదర విందము, నందు నిశ్చల భక్తి ప్రేమను, నందు నీ పాదర విందము, నందు నిశ్చల భక్తి ప్రేమను, పొందికగా జయరావేనా, పొందికగా జయరావేనా, నిందమో నిందమా నిందమే ఉప్పొంగమందు గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా యేసు. శిరీష, మంచి వాయిస్ ఉంది నీకు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. లాస్ట్లో ట్యూన్ కూడా తప్పు పాడినట్టున్నావు. పొందికగా చేయరాలా డెందమా రందమా అన్నారే తండ్రి నన్ను, అది యాక్చువల్ ట్యూన్. కొద్దిగా శృతి అటు ఇటు అవుతూ ఉంది. ఆయన మంచి వాయిస్ ఉంది, ప్రాక్టీస్ చేస్తే బాగా పాడగలరు. వాసు, ఎనీ కామెంట్? ప్రాక్టీస్ అంటే వచ్చిందని నేర్చుకోవడం. సో ఈ పాట నీకు వచ్చింది, చాలాసార్లు ఇంకా పాడి 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 ప్రాక్టీస్ చేసుకుని ఉంటే బాగా వచ్చేది అనమాట. బట్ బాగుంది. అయ్యారు అబ్రహం గారు. శ్రావ్యమైన కంఠం ఇచ్చాడు దేవుడు. మరి చాలా బాగా పాడావు. స్వరము దేవుడిచ్చిన వరం కాబట్టి నువ్వు చెప్పిన మాటల్లో బాగా నాకు నచ్చింది. దేవుడిచ్చిన స్వరాన్ని దేవునికే అంకితం చేయాలన్నావు కాబట్టి నువ్వు పాడేటప్పుడు వినే మాకు భక్తి పెరిగేటట్లుగా పాడితే బాగుంటుందని చిన్న సూచన. నాకు ఏమర్థమైందంటే మీరు భక్తితో పాడాలన్నారు, కానీ శిరీష భయంతో పాడినట్టుంది. అంటే ట్యూన్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ లేదు పాట మీద, అది కనబడతా ఉంది. కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకా చక్కగా పాడగలం. నీకు వాయిస్ మంచి వాయిస్ ఉంది. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే అని చెప్పారు, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.
దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు కార్యక్రమంలో ఈ ఎపిసోడ్లో మొదటి రౌండ్లో మన ముందుకు రాబోతున్న థర్డ్ కంటెస్టెంట్ వంశీరత్నం. వంశీరత్నం, చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? చాటపారు బేతేల్ చర్చ్ నుంచి వచ్చాను. చాటపర్రు బేతేల్ చర్చ్. ఓకే, ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్, వెరీ గుడ్. కాలేజీలో ఏమైనా పాడే అలవాటు ఉందా మీ ఫ్రెండ్స్తో కానీ? చర్చ్లో పాడుతాను. చర్చ్లో, కాలేజీలో పాడవు? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏం పాటలు పాడుతూ ఉంటావు? ఈ దేవుడు. వేరే లేదు, ఈ పాటలే. వెరీ గుడ్. అంటే మన సాక్ష్యం మన చర్చిలో, మన ఇంట్లో మాత్రం కాదు, బయట కూడా మన సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. మంచిది. నీకు చర్చిలో కాకుండా ఇలా ప్రత్యేకంగా పాడే అలవాటు ఉందా? స్పెషల్ సాంగ్స్ పాడే అభ్యాసం ఉందా? చర్చ్లో ఎప్పుడు పాడలేదు? ఎప్పుడు పాడు? ఇంటి దగ్గర పాడతాను. ఇంటి దగ్గర ఎక్కడ? బాత్రూంలో? ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మరి ఇంటి దగ్గర నీకు మ్యూజిక్ సపోర్ట్ ఉండదు, ఇక్కడ మ్యూజిక్ సపోర్ట్తో పాడాలి నువ్వు. ఏమైనా టెన్షనా? ఏం లేదు, యూఆర్ కాన్ఫిడెంట్. ఓకే, ఈ మొదటి రౌండ్లో మరి పురుషోత్తం చౌదరి గారి పాటలోంచి ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఏం పాట పాడాలనుకో? యెహోవా నా మొర లాలించు. యెహోవా నీ మొర కూడా లాలించిన. ఓకే, వెల్ డన్. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుండగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. గడి మింబడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి గడి మింబడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదీర్చెను. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుండగున దుహాయనెడు ధ్వని సహాయమనిపెను. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. వంశీ, పాట ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు? మదర్ నుంచి. మా మదర్ దగ్గర నుంచి. అంటే మదర్ నేర్పించారా? నువ్వు ఏదైనా ఎక్కడైనా సీడీలో విని నేర్చుకున్నావా? మదర్ పాడుతుంటే విన్నా. డెఫినెట్గా ఈ పాట త్రాహిమాం ఆల్బమ్ నుంచే నువ్వు నేర్చుకున్నావు. అంటే మదర్ నేర్పించింది వచ్చు, అలాగే టీవీలో వస్తుంది కదా. ఎందుకంటే త్రాహిమాం ఆల్బంలో ఈ యెహోవా నా మొర లాలించెను ఈ పాటని, ఇంకా కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనని మరి సంగీత దర్శకులు కమలాకర్ గారు చాలా అద్భుతంగా కొంచెం వెస్టర్నైజ్ చేసి ఈ పాటలు పాడించారు. ఆ త్రాహిమాం ఆల్బమ్ విశేష ప్రజాదరణ పొందింది. అక్కడ నుంచి అసలు క్రైస్తవ లోకం అంతా కూడా, క్రిస్టియన్ ఆడియన్స్ అంతా కూడా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడే స్టైల్ మార్చేసుకున్నారు. ఇప్పుడు ఇది
వంశీ పాడిన స్టైల్ కొంచెం వెస్టర్నైజ్డ్ స్టైల్. అదే త్రాహిమం ఆల్బమ్లు ఎలా పాడారో దాదాపుగా అలాగే పాడాడు. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా కనబడుతుంది. అందుకే మా మ్యూజిషియన్స్ కూడా దీనికి వెస్ట్రన్ మ్యూజిక్ సపోర్ట్ మాత్రం ఇచ్చారు. గ్రేట్. అయితే అక్కడక్కడ కొన్ని పదాలు ప్రొనౌన్స్ చేయడం, ఈ ఉచ్చారణ అనేది మన ఈనాటి గాయకులకి చాలా వీక్నెస్ అయిపోయింది, ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు పాడేటప్పుడు మహాదయను నన్ను గణించేను, అది గణించేను, లిప్స్ క్లోజ్ చేయకూడదు, నువ్వు క్లోజ్ చేస్తున్నావు, గణించేను అని పాడుతున్నావు, అది శబ్దం వికారంగా వినపడుతుంది. నువ్వు ప్రతిసారి అలా పాడు. ఇది ఓన్లీ అడ్వైస్ నీకు. కానీ గణించి అంటే లిప్స్ క్లోజ్ కాకూడదు. క్లోజ్ అయితే అక్కడ శబ్దం ఒక ఇబ్బందికరమైన శబ్దం బయటకు వస్తుంది. ఆ తర్వాత కొన్ని గమకాలు బాగా వేస్తావు. ఒక చోట యెహోవా నా మొరలాలించెను, అయితే గమకం నువ్వు చాలా మెకానికల్గా లాలించే అలా పాడేసావు. అదే ఆ గమకాన్ని హాయిగా పాడాలి. యెహోవా నా మొరలాలించెను, అది ఓకే. యెహోవా నా లాలించినట్టు ఉండాలి, అది లాలించెను తన మహాదయను. ఇదంతా ఒక్క రోజులో వచ్చేది కాదు, మాకు 30 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. కనుక అభ్యాసంతో వినడం బాగా, కళాకారుడు అనేది ప్రాముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే వినాలి. ఈ రోజుల్లో అదే కొరవడిపోయింది. మన పక్కన గాయకులు లేదా మన సీనియర్ గాయకులు మనకంటే బాగా ప్రావీణ్యత పొందిన విద్వాంసుల పని మనం వినాలి, దాని నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. వెరీ గుడ్, మంచి వాయిస్ ఉంది. యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ వాయిస్, యువర్ టాలెంట్. దేవుడు తలాంతులు ఇస్తాడు. తలాంతుల్ని భూమిలో పాతి పెడితే దేవుడు రేపొద్దు కోపడతాడు. తలాంతుల్ని పెంచాలి. ఎలా పెంచుతాం? ప్రాక్టీస్. కనుక ప్రాక్టీస్ చేయాలి. వాసు గారు సార్ చెప్పినట్టు పాట అంటే ఇప్పుడు నీకు అది మైనస్ మార్క్స్ కాదు, బుక్ పెట్టుకుని పాడడం అనేది. బుక్లో చూడకుండా పాడగలిగే ఆ నాలెడ్జ్ వచ్చేయాలి. ఎందుకంటే ఆ పాట యొక్క ఆ లిరిక్ని అనుభవిస్తూ పాడాలి, దాని సోల్, దాని ఆత్మ, ఆ అనుభవంతో పాడడం. అప్పుడు దానికి ఈ సంగీత నాలెడ్జ్ తోడైందంటే అద్భుతంగా పాడతాం. సో ఫస్ట్ మిస్ అయింది ఏంటంటే చూసి పాడడం వల్ల నువ్వు దాని మీద ఆ మిస్టేక్స్ వస్తాయేమో అలా 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 పాడావు. గొంతు చాలా బాగుంది. సో ఆయన చెప్పినట్టు ఎంత కష్టపడాలి. సో పాటను ఇష్టపడి మనస్ఫూర్తిగా పాడాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే పాటను చూడకుండా పాడడం నేర్చుకోవాలి. ఇదేంటి మామూలు పాట కాదు కదా, దేవుని కోసం మనం పాడే పాట ఇది. అందుకని చూడకుండా పాడడానికి ప్రయత్నించండి. చూసి పాడడం తప్పు కాదు, ఏదైనా పొరపాటు రాకుండా కాంపిటీషన్ కాబట్టి పాడచ్చు, కానీ ఆ కమెంట్ రావాలన్నమాట. అప్పుడు నీకు ఆ అనుభవం చాలా బాగుంటుంది. అంటే చూడకుండా పాడగలిగినంతగా పాటని బుర్రలో పెట్టేసుకుంటే ఇంకా బాగా పాడగలవు అని. అబ్రహాం గారు. వంశీ, సార్. నీకు నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. నువ్వు బీటెక్ చదువుతూ మరి కంటెస్ట్కి వచ్చినందుకు మరి చాలా అభినందనలు. థ్యాంక్ యూ సార్. నిజంగా యెహోవా మన మొరని ఆయన లాలిస్తే ఆలిస్తే ఎంత ఉల్లాసంగా ఉంటుందో, ఎంత ఉత్తేజంగా ఉంటుందో ఆ స్వరంలో కనపడితే ఇంకా చాలా బాగుంటుంది. బహుశా మరి మొదటిసారి ఏమో నాకు తెలీదు నువ్వు ఇలా పాడటం. మరి చాలా ఇంకొక మాట చెప్పావు ఏంటంటే మా అమ్మ నేర్పింది అని. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ప్రాక్టీస్ ఇట్. కానీ ఆ తల్లికి ధన్యవాదాలు. పిల్లలకు మరి చిన్నతనం నుంచి దేవుని మాటలు పాటలు తర్పిదేవటం అనేది తల్లిదండ్రులుగా వాళ్ళు చేస్తున్న చాలా మంచి పని. అమ్మ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉంటే ఈ కార్యక్రమం పక్షంగా మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు వంశీ. థ్యాంక్ యూ సార్. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు, డివైన్ ఛానల్ దివ్య స్వరాలు. ఈ క్రైస్తవ సంగీత కార్యక్రమంలో ఈ ఎపిసోడ్లో మొదటి రౌండ్లో చివరి కంటెస్టెంట్ సౌమ్య. సౌమ్య ఎక్కడి నుంచి వచ్చావు? గాలాయగూడెం నుంచి. గాలాయగూడెం. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ అయిపోయింది. ఖాళీగా ఉన్నావా? అవును సార్. ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? పాటలు ప్రాక్టీస్ చేస్తున్నావా? అవును సార్. అవునా? రియల్లీ? ఓ వెరీ గుడ్. ఏమైనా మ్యూజిక్ నేర్చుకునే అనుభవం ఏమైనా ఉందా నీకు? సాంగ్స్ పాడాలని ఆశ సార్. ఆశ ఉంది కానీ ఆశకు తగ్గ ప్రయత్నం లేదు.
చాలామంది ఈ ఛానల్ పరంగా చెప్తున్నాను నేను, సింగర్స్కి తప్పకుండా ఒక మ్యూజిక్ ట్రైనింగ్ అనేది ఉండాలి. అంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నందుకు నేను పాడట్లేదు సుమా, నేను పాడటం మొదలెట్టి గాయకుడిగా నేను వాడబడుతూ ఉన్న తర్వాత నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. బట్ అది చాలా సపోర్ట్ చేసింది, నా వాయిస్లో డెప్త్ పెంచింది, నా గమకాల్లో నా కీజ్ వచ్చింది. ఇవన్నీ ఆ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం వలన మాత్రం నాకు జరిగాయి. మనం మన సంగీత ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే అది మనం పాడుతున్నాం, కానీ వేరే ఉద్దేశంతో పాడడం లేదు. కాబట్టి అది తప్పు కాదని నా అభిప్రాయం. కనుక మీ పిల్లలకు క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి, చాలా సపోర్ట్ చేస్తుంది. దయచేసి దేవుడు మీ పిల్లలకి ఇలాంటి పాడే వరం ఇచ్చాడన్న ఆ గుర్తింపు మీకుంటే తప్పకుండా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పిల్లలకు మీరు చేయగలిగిన సపోర్ట్ మీరు చేయండి. రేపొద్దుట వాళ్ళు పెద్దవాళ్ళై మరి వాళ్ళ తలాంతు ఇంప్రూవ్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు పాడుతూ ఉంటే మీరు టీవీల ముందు కూర్చొని ఎంత ఆనందిస్తారు. ఇప్పుడు మీ ముఖాల్లో ఉన్న ఆనందం చెప్తూ ఉంది. కనుక మీ పిల్లలకు అలాంటి సపోర్ట్ ఇవ్వాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఓకే సౌమ్య, నీకు పాడే అలవాటు ఉందా, అభ్యాసం ఉందా? ఎక్కడ ఇంట్లో ఒక్కదానివి కాదు, ఎక్కడైనా ప్రజల ముందు పాడే అలవాటు? ఎక్కడ? మీటింగ్స్లో పాడతాను నేను. పాడుతూ ఉంటావు అంటే ఒక్కదానే పాడతావా, లేకపోతే క్వైర్ ఉందా మీ చర్చ్ క్వైర్? అలా అప్పుడప్పుడు క్వైర్లో పాడాను 2-3 సార్లు. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పాడాను. ఓకే, మరి డివైన్ ఛానల్ వారు ఇలాంటి అవకాశాలు, మంచి అవకాశాలు కల్పించారు మనం అందరం ఇలా కలుసుకోవడానికి. ఒకసారి డివైన్ ఛానల్ వారికి, డివైన్ ఛానల్ అధినేత ఎబినేజర్ శాస్త్రి గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ మొదటి రౌండ్లో మనం పురుషోత్తం చౌదరి గారి పాటలో నుంచి ఒక పాట పాడవలసి ఉంటుంది. కనుక ఏ పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? నావన్నీ అంగీకరించుముదే. ఓకే, నావన్నీ అంగీకరించు. ఓ, వెరీ వెరీ గుడ్ సాంగ్, ఆల్ ది బెస్ట్. సౌమ్య బాగా పాడు, మంచి వాయిస్ ఉంది. శృతి తప్పకుండా పాడు, శృతి బాగా మెయింటైన్ చేసావు. ఇట్లాంటి కాంపిటీషన్స్ పాడేటప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే బాగా కాంప్లికేటెడ్ పాటలు, గమకాలుండి స్వరాలుండి అలాంటి పాటలు పాడితే బాగా మార్కులు వచ్చేస్తాయి. తప్పది. ఎంత సులువైన పాట అయినా దాన్ని చక్కగా శృతిబద్ధంగా లయబద్ధంగా మంచి భావయుక్తంగా పాడితే వాటికి మార్కులు వస్తాయి. ఈ పాట కూడా అలాంటి పాటే, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట. చక్కగా హాయిగా ఉంది. నావన్నీ అంగీకరించు మీ దేవే,
నన్నెప్పుడు అంత హాయిగా పాడుతుంది. అందులో ఇది టిపికల్ క్రిస్టియన్ బీట్, ఇది వాల్స్ బీట్, 3/4 బీట్. హాయిగా క్రిస్టియన్ పాటలని చాలా ఆహ్లాదకరంగా పాడగలిగే మంచి బీట్ ఇది. అయితే అంటే ఇది తప్పు కాదు, కానీ నన్నెప్పుడు నీవు కరుణించుమి బాగాలేదు వినడానికి, కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను చెప్పాను ఆంధ్రక్రైస్తవ కీర్తనలో కొన్ని అవసరం లేని చోట విడగొట్టడం, మరి అవసరం లేని చోట లాగటం అలాంటివి జరిగినాయి. తప్పులని మనం వాటిని చెప్పట్లేదు, కానీ దాన్ని ఇంకొంచెం హాయిగా అంటే ఇంకొక స్టైల్ అంటే కొన్ని సంఘాల్లో దాన్ని నన్నెప్పుడు నీవు కరుణించుమి అని పాడతారు. కనుక అలాంటి ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే చేసుకోవచ్చు. అది నువ్వు మీ చేతిలో అలా నేర్చుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. కానీ మంచి వాయిస్ ఉంది, చక్కగా పాడావు. నెక్స్ట్ రౌండ్స్లో నీ టాలెంట్ ఇంకా కొంచెం బయటికి రప్పించే పాటలు నువ్వు సెలెక్ట్ చేసుకొని ఉంటావని నేను నమ్ముతున్నాను. అబ్రహం గారు మీ సౌమ్య సార్ పేరుకు తగ్గట్టుగా పాడావు, సౌమ్యంగా పాడావు, చాలా సౌమ్యంగా పాడావు, థ్యాంక్ చాలా సాఫీగా, చాలా కంఫర్టబుల్గా పాడావు, అర్థవంతంగా పాడావు. బహుశా ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఉంటే దాంట్లో కొంచెం వేగం పెంచితే బాగుంటుందేమో అనిపించింది. ఆల్ ద బెస్ట్. వాసు గారు. అమ్మా, చాలా బాగా పాడావు, గొంతు చాలా బాగుంది. కొంచెం బ్రీత్ ప్రాబ్లం, అంటే నువ్వు దాని మీద చూడడం వల్ల ఆ పదాలని అవగాహన చేసుకుని అయితే నీకు బ్రీత్ కంట్రోల్ చేసుకుంటావు, ఎక్కడ ఆపచ్చు ఎక్కడ ఆపకూడదని. కొంచెం అది అంతే, బట్ చాలా బాగా పాడావు. యూ సార్. ఆ 3వ లైన్లో ఎక్కడో ఏదో వర్డ్ ఏదో తేడా పాడినట్టున్నా. 3rd లైన్ ఏంటమ్మా? భావంబునను నేను బహుధైర్యముందేదా. 3rd లైన్ నావన్నీ కృపచేత, అదేంటి? నావన్నీ కృపచేత నీవలనే నొందిన. నీ వలన నొందిన, అది వాడు ఏదో తేడా పాడావు అక్కడ. 2 సార్లు కూడా తేడా గమనించాను. నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహుధైర్యముందేద నావన్నీ అంగీకరించు. అది టిపికల్ క్రిస్టియన్ ట్యూనింగ్ ఇది. 3/4 ట్యూనింగ్. రీ చక్కగా హాయిగా ఒక గిటార్ మీద వేసుకుంటూ పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ రోజున అద్భుతమైన పాటలు మనకు అందించిన ఆ దైవజనులకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సౌమ్య, గాడ్ బ్లెస్ యూ. దివ్యస్వరాలు డివైన్ ఛానల్ వారి దివ్యస్వరాలు ఈ సంగీత కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో 2వ రౌండ్లోనే మొదటి కంటెస్టెంట్ను మరలా ఆహ్వానిస్తున్నాం. మహేష్, వెల్కమ్. మహేష్, సార్ 2వ రౌండ్లోకి మనం ఎంటర్ అయ్యాం. మొదటి రౌండ్లో కొంచెం కష్టపడ్డారు మీరు, ఎందుకంటే ఆంధ్రక్రైస్తవ కీర్తన మీకు అలవాటు లేని పాటలు అయినా కూడా మరి ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక పాత తరం సాహిత్య సంగీతకారులు మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరమని ఈ ఎపిసోడ్లో పురుషోత్తం చౌదరి గారి ఎపిసోడ్గా దీన్ని కొనసాగిస్తున్నాం. అందుకనే మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఈ రౌండ్లో మీకు స్వాతంత్రం, మీ ఇష్టం వచ్చిన పాట, మీకు నచ్చిన పాట, మీరు పాడుతుండగా అనేకులు మెచ్చిన పాట మీరు పాడొచ్చు. కనుక ఏ పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? నీపైనే ఆనుకుని అన్న సాంగ్స్. నాపైనే ఆనుకుని. ఎస్, ఎవరు రాసిన పాట ఇది? డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసిన పాట. ఎవరైనా ఎక్కడ ఉంటారు? కాకినాడలో ఉంటారండి. ఎప్పుడైనా చూసావా ఆయన్ని? చూసానండి, నా ఎదురుగుండానే ఉన్నారు. ప్రజల్ని ఏ విధంగా విజయవంతులను చేస్తుందో, అది సాధనంగా ఆయుధంగా పనిచేస్తుందో ఈ పాటలో రాయబడి ఉంది. ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా, యేసయ్యా.
స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం వేల గొంతుల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా వేల గొంతుల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం మహేష్, ఈ పాటలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పాట నీ పరిధిలో నువ్వు పాడావు, కానీ పాట నువ్వు బాగా బైహార్ట్ చేసావు. నీ మైండ్లో కూర్చుండిపోయింది కనుక నువ్వు పాటని ఎంజాయ్ చేసావు, అది కనపడతా ఉంది. థ్యాంక్ యూ సార్. కనుక పాటని ఎంజాయ్ చేస్తూ పాడడం అంటే దాంట్లో లీనమై అనుభవించి పాడడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. అది చేసావు నువ్వు. ఇంకా కొంచెం మ్యూజిక్ ట్రైనింగ్ ఉంటే నీకు ఆ గమకాల దగ్గర కొంచెం ఇబ్బంది పడుతున్నావు. ఓకే సార్. అవి చక్కగా పలకాలి అంటే అంత ఈజీగా అది జరగదు. అది తప్పకుండా సంగీతానికి సంబంధించిన అభ్యాసం ఉంటే తప్పితే అలాగే సార్. అది అంత ఈజీగా సాధ్యం. అంటే కొంతమందికి బై బర్త్ బాగా మంచి టాలెంట్ వస్తుంది, ఓకే, కానీ కొంచెం టాలెంట్ మనం యావరేజ్ ఉన్నా తక్కువ ఉన్నా కూడా దాన్ని ఈ మ్యూజిక్ నేర్చుకోవడం ద్వారా దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయి వీలైతే. అలాగే సార్. వాసు గారు, చాలా బాగా పాడావమ్మా. ఆ భావం మొత్తం ఫీల్ అవుతూ పాడావు. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు రాసిన ప్రతి పాట ప్రతి గాయకుడికి సేవకుడికి కూడా ఆ అనుభూతిని కలిగిస్తూ ఉంటుందండి. మరి అది ఎక్కువ తక్కువ నాకు తెలియదు, కానీ ఇంకో చిన్న మిస్టేక్ కూడా వాళ్ళకి వచ్చేలా చేస్తుంది. ఏంటంటే మీ వాయిస్ని అనుకరించాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ వాయిస్ దేవుడు ఒకళ్ళకే ఇస్తారు. అంటే నేను అనేది భావంతో పాటు నువ్వు గొంతు కూడా అనుకరించడానికి చాలా ప్రయత్నించావు, బట్ అవి కొంతమంది లెజెండ్స్కి అలా వచ్చేస్తాయి వాయిస్లు. సో మనం ఎంత ప్రాక్టీస్ చేసినా నీ వాయిస్తో నువ్వు పాడాలి. నా వాయిస్ బట్ నాకు శ్రీవెంకటేశ్వర గారు నువ్వు మైండ్లో పెట్టి పాడినట్టు నాకు అనిపించింది కొంచెం. అదొకటే, బట్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు వాసు గారు చెప్పింది తప్పు కాదు. ఇన్స్పిరేషన్ వేరు, ఇమిటేషన్ వేరు. ఆ రెండింటికి తేడా తెలుసుకోవాలి ఇవాళ సింగర్స్. అది ఇన్స్పైర్ అవడం. నేను చాలామంది సింగర్స్ ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. వాళ్ళలాగా నేను పాడాలి అని అనుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళ వాయిస్ లాగే పాడాలని నా ఒరిజినల్ వాయిస్ నేను మార్చేసుకొని నేను వెళ్ళి వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి అనవసరంగా నన్ను నేను చంపుకోవడం అది తప్పు. అది ఈరోజు కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాంటి ఇబ్బందుల్లోకి నువ్వు రాకూడదని ఆయన మంచి సలహా చెప్పారు. మహేష్ సార్, మొదటి పాట కంటే రెండవ పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. థ్యాంక్ యూ సార్. ఆ పాట రాసినటువంటి రచయిత, పాడిన మరి గాయకుడు
నేను దేవుణ్ణి ఆనుకుని ఉన్నాను కనుక నాకు ఏ భయం లేదు, నేను నిబ్బరంగా ఉన్నాను అనే అన్నట్లుగా ఆ పాట మనకు వినేటప్పుడు అనిపిస్తుంది. నువ్వు కూడా అది మనసులో పెట్టుకోవాలి. నేను దేవుణ్ణి ఆనుకుని ఉన్నాను ఆ నిబ్బరం నువ్వు పాడే పాటలో కనిపిస్తే దానికి ఇంకా జీవం వస్తుందని నాకు అనిపించింది. బట్ డెఫినెట్లీ మొదటి పాట కంటే ఇప్పుడు చాలా నిబ్బరంగా పాడా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. దివ్య స్వరాల్లోనే ఈ ఎపిసోడ్లో రెండవ రౌండ్లో రెండవ కంటెస్టెంట్ మన ముందుకు రాబోతుంది శిరీష. వెల్కమ్ శిరీష. కంఫర్ట్ జోన్లోకి వచ్చేసావు. మొదటి రౌండ్ కంఫర్ట్ జోన్ కాదు, ఎందుకంటే అది మీకు ఇష్టం లేకుండానే ఇబ్బందికరంగా కష్టపడి పాడాల్సిన రౌండ్. ఇది మీ ఇష్టమైన పాట పాడుకునే రౌండ్. ఏం పాట పాడబోతున్నా? కనుగొంటి నిన్నేమో నజరయ్య. ఓకే, ఎవరు రాసిన పాట? ఏఆర్ స్టీవెన్సన్ గారు. వెరీ గుడ్. ఆ పాట థీమ్ తెలుసా నీకు? ఆ పాట సబ్జెక్ట్ తెలుసా? ఎస్ సార్. అది రక్తస్రావపు రోగి లైఫ్ స్టోరీ. అది అవును సార్. ఒక స్త్రీ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 years నుంచి. ఓకే, అది చాలా అద్భుతమైన పాట, నాకు చాలా నచ్చిన కంపోజిషన్. ఓకే, ఆల్ ది బెస్ట్.
బాగా ఫీల్ అయ్యావు, పాటను బాగా ఫీల్ అయిపోయాడు, ఎక్స్ప్రెషన్ బాగా పండింది. దాంట్లో ఉన్న సబ్జెక్ట్ చాలా చక్కగా కమ్యూనికేట్ చేసావు, బాగుంది. థ్యాంక్ యూ సార్. చివరిలో నీ స్టైల్లోకి సముద్రుడవని సహాయము చేయ, అది రికార్డులో లేదు కానీ సొంతగా యాడ్ చేసావు, బాగుంటాయి. చిన్న చిన్న యాడ్ చేయొచ్చు, రికార్డులో ఉండాల్సినవి పాడాలని లేదు, కానీ ఏది చేసినా కూడా అది సరిగా అతకాలి, సరిపోయేటట్టుగా చేయాలి. అయితే దీంట్లో ఉన్న కొన్ని లైన్లు చాలా అద్భుతమైన లైన్లు. ఆ థర్డ్ లైన్లో వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని, ఎంత తిరిగినా సరికాకయుంటిని. రక్తస్రావపు రోగి 12 ఏళ్ళుగా ఆ నడుము వంగిపోయి భయంకరమైన పరిస్థితిలో ఎంతగా అంటే డబ్బులు ఖర్చు పెట్టిందో, డాక్టర్ల చుట్టూ తిరిగిందో. అది చాలా వాడుక పదం అది. దాంట్లో నేను అది ఉపయోగించేటప్పుడు అంటే పాట అంటే ఏదో రకరకాల అర్థం కానీ పెద్ద బరువైన పదాలు ఉపయోగించాల్సిన అవసరం, చాలా యూసేజ్లో మామూలు నార్మల్ యూసేజ్ అది. సో వైద్యుల చుట్టూ కాళ్ళరి, ఎవరికైనా అది ఇప్పుడు నేను పాడుతూ ఉంటేనే నాకు వెంట్రుకలు నెక్కపొడుస్తాను. కనుక ఆ దేవుని మాటలు యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని దేవుని సహాయంతో రాస్తే దాని రిజల్ట్, దాని ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది. కనుక దాన్ని చాలా చక్కగా పాడు. ఆ 2-3 చరణాల్లో కూడా బ్రతుకెందుకని మనసే చంపుకొని, బ్రతుకెందుకని మనసే చంపుకొని, జీవోత్సవమై ఇలా మిగిలి ఉంటిని, జీవోత్సవమై ఇలా మిగిలి ఉంటిని. ఈ చరణాలన్నీ పాడి రిజల్ట్ ఏంటి అంటే, నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా, కనుగొంటిని నిన్నేవో నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. ఇప్పటికి నాకు కనుగొన్నాను నేను, ఐ ఫౌండ్, నేను ఎవరు సహాయం చేయగలరో ఇప్పటికీ నాకు తెలిసింది అని ఆమె సాక్ష్యం. అది అద్భుతమైన సాక్ష్యం, ఒక పాట. కనుక ఈ పాటలు, ఈ సాక్ష్యాలు పాటల రూపంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎంతోమంది మరి దేవుని సామర్థ్యం ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, ఆయనకున్న శక్తి ఏంటో తెలుసుకోగలుగుతారు. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, చాలా చక్కగా పాడు వాసు గారు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. బుక్ పెట్టుకున్నావు కానీ అసలు చూడలేదు నువ్వు, అంత బాగా ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి పాడావు. ఆ మాటలు అటువంటివి కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అమ్మా, ఆశ్రమ హాస్పిటల్లో పనిచేస్తున్నావు కాబట్టి ఈ పాట సెలెక్ట్ చేసుకున్నావా? కాదు కదా? కాదు సార్. మరి ఈ రెండవ పాటలో నేను చాలా శక్తివంతంగా పాడటం, ఆ పదాలు చాలా స్పష్టంగా పాడటం చూశాను. భావయుక్తంగా పాడావు, చాలా బాగుంది. మరి నీ పక్కనే లేక రచయిత పక్కనే నువ్వు నిలబడి ఉన్నావు. మరి ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మనము ఎంత అర్థం కాని పాట రాస్తే అంత మంచి రచయితను అనుకుని ఫీల్ అయ్యేటువంటి రోజులు. నేను రాసిన పాట ఎవడైనా అర్థం చేసుకుంటాడేమో చూడండి, ఎవడికి అర్థం కాని పాట రాయిపోతే నన్ను అడగండి అనేటువంటి పాటలు వస్తున్నాయి ఇప్పుడు మన భక్తి గీతాల్లో కూడా. కానీ గుండెలలోనికి సూటిగా వెళ్ళిపోయేటువంటి పాట రాసిన రచయితకు అభినందనలు, దాన్ని భావయుక్తంగా పాడిన నీకు ప్రత్యేకమైన అభినందనలు. ఆశ్రమ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ దీని గురించి ఒక మాట చెప్పమని నీకు ప్రత్యేకమైన సలహా ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఎంతైనా అనుభవమే, అనుభవం నుంచి మాటలు కూడా అలాగే బరువుగా ఉంటాయి. మరి అబ్రహాం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాసు గారు, ఈ సందర్భంలో ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రజెంట్ మ్యూజిక్ అంటే క్రిస్టియన్ మ్యూజిక్ రకరకాల కొత్త పుంతలు దొక్కుతూ ఉంది, వెరితలు లేస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో? అభిప్రాయం అంటే సార్, ఉదాహరణ నేనే సార్. యాక్చువల్గా నాకు దేవుడి కోసం తెలియదు, అంటే ఏదైనా దేవుడే అనుకునే వ్యక్తిని నేను.
ఇప్పుడు సేవకులు వారు రాసుకున్నటువంటి సాక్ష్యాలు, వారి మనసులో ఉన్న ఆవేదన, వారికి దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని అన్నీ పాటల రూపంలో చేసి అటువంటి అనుభూతి ప్రతి ఒక్కరికి కనగాలి, అందరూ రక్షించబడాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తారు. ఇన్ని సీడీస్ చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమందికి ఇప్పుడు యువత వాళ్ళు పెడదారిన పట్టకుండా వాళ్ళ కోసం ఎన్నో పాటలు రాశారు. సో ఇటువంటివన్నీ కూడా దేవుడి మార్గంలో నడిపించడానికి చేసే ప్రక్రియలు ఇవి. చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు దేవుని సంగీతం అంటే అత్యుత్తమైనది. ఫిలిం సంగీతానికి దీనికి అసలు సంబంధం లేదు. ఫిలిం అంటే యాక్టింగ్, అది నటించేది, ఇది జీవించేది, ఇది శాశ్వతమైనది కదా. ఫిలిం అనేది ఇప్పుడు వస్తే ఆ ఫిలిం పోతే ఇంకో ఫిలిం వస్తుంది. సో సినిమాతోటి మన జీవితాన్ని ఎప్పుడు కూడా మనం పోల్చకూడదు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది ఆ ఫిలిం మ్యూజిక్లో అంత డెప్త్ ఉంది, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఈ సాహిత్యాన్ని, భావాల్ని తొక్కేసేటట్టుగా మ్యూజిక్ని పెట్టి, అంటే మ్యూజిషియన్స్ చేయడం తప్పు నేను అన్న, ఎందుకంటే చాలామంది జీవనోపాధి ఇది పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయాలి. కానీ సేవకులు రక్షించవలసింది ఏంటంటే, అంటే కాపాడవలసినటువంటి కొన్ని బాధ్యతలు ఏంటంటే ఈ పదాలని చంపేయకుండా, పదాలు వినపడకుండా మ్యూజిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫిలిం సాంగ్స్ చేయాలంటే అందులో ఉండేవన్నీ కూడా వ్యర్థమైన పదాలు కాబట్టి అవి వినపడకుండా వాళ్ళు పెట్టారంటే అర్థం ఉంది. కానీ ఇందులో ప్రతి మాట అర్థం అవ్వాలి, ఆ అనుభూతి అందరూ పొందాలి. కాబట్టి స్వచ్ఛమైన సంగీతం చాలా హాయిగా ఉంటుందండి. అటు పండితులకి ఇటు పామరులకి, ఏమి తెలియని వాళ్ళకి మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలిగేలా ఉంటారు. సో అలా ఉండాలి. సో ఇప్పుడు ఏసన్న గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ అనుభూతితో రాసిన దానికి ఆ మాటలు వినపడేటట్టుగా సంగీతం చేయించుకున్నారు. సో అది అలా చేస్తే సంగీతాన్ని చాలా కాలం మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. కనుక క్రైస్తవ సంగీతానికి ఆయువు సాహిత్యం మాత్రమే. కనుక సంగీతం డామినేట్ చేయటం వల్ల క్రైస్తవ సంగీత విలువలు పడిపోతాయి. కనుక సాహిత్యాన్ని బ్రతకనివ్వండి. క్రైస్తవ సంగీతంలో మీరు ఏ స్టైల్లో చేసినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యమే ప్రాధాన్యం. గాడ్ బ్లెస్ యూ. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో 2వ రౌండ్లో 3వ కంటెస్టెంట్ మన ముందుకు వస్తున్నాడు, వంశీ. మొదటి రౌండ్ కంటే ఇప్పుడు కాస్త రిలీఫ్ కనబడుతుంది ముఖంలో, అది కావాలి. ముందు స్టేజ్ మీద కాస్త కాన్ఫిడెన్స్, ఆ లెవెల్స్ పెరుగుతున్నాయి నీ దగ్గర, అది చూస్తున్నాను. వెరీ గుడ్. దేవా నీ సాక్షిగా. రైట్. ఎక్కడ పాట చెప్పగలవా? ఎవరు రాసిందో, ఏ ఆల్బమ్లో, ఏమో తెలుసా నీకు దాని వివరాలు? ఎవరు? ఎస్పి బాలు గారు. నార్మల్గా మనం ఒక పాట ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఆ పాట ఎవరు రాశారో తెలుసుకోవడం కూడా మంచిది. ఎవరు రాశారు, ఎవరు మ్యూజిక్ చేశారు, ఎవరు పాడారో తెలుసుకున్నావు, సంతోషం. అంటే ఆయనలాగా పాడతావా లేకపోతే నీ వాయిస్తో పాడతావా? నీ వాయిస్తోనే పాడతావు. ఆయనలాగా పాడాలన్నా పాడలేవు నువ్వు. ఎవరి వాయిస్ వాళ్ళదే. నీలాగా నేను పాడలేను, నాలాగా నువ్వు పాడలేవు, అది తెలుసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మనుజానికై కలువరిలోని ఆయాగము చాటిదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము.
నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవమిచ్చావుగా ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించగా దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాసాగే వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. వంశీ పాపాడు. థ్యాంక్ యూ సార్. ఒక చోట ఒక బార్ మిస్ చేసావు ఫస్ట్లో, లాస్ట్ పల్లెలు అది బాగానే పాడావు. నీ వంటికి భాగ్యము దరిరా తర్వాత లైన్ ఏంటి? జాలిగా అదే బార్ అవ్వకుండానే ముందు పాడేసావు. పాడు చెప్తాను. అది కాదు, దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవాని సాక్షిగా అంతవరకు ఆగాలి. ఆ గ్యాప్ వరకు ఆగలేదు. మొదట్లో ముందు పాడేసాం, మళ్ళీ చివర్లో బాగానే పాడు. ఆ తర్వాత ఆ ప్రయత్నం బాగా చేసి దేవాని, అది బాగుంది. ఆ ప్రయత్నం బాగుంది. అది ఇంకా అది కొద్దిగా స్పష్టత కొంచెం తక్కువ ఉంది. అయినా నీ వాయిస్కి ఇంకా పరిపక్వత రావాలి, వాయిస్లో ఇంకా డెప్త్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. అందులో నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. లావుగా ఉన్న వాళ్ళకైతే గొంతు లావుగా వస్తుంది, కానీ నువ్వు సన్నగా ఉన్నావు కనుక నీ గొంతు లావుని పెంచుకోవాలంటే బాగా తినాలి. ఓకే సార్. అంతేకాదు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వరకు డెప్త్ వస్తుంది. బాగా ఎర్లీ అవర్స్లో మార్నింగ్ టైం ప్రాక్టీస్ చేయడం బాగా హెల్ప్ అవుతుంది. వాయిస్కి మంచి డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్. వాసు గారు చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అదే సార్ చెప్పినట్టు చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినాయి. అది సాధారణంగా మన గొంతు సౌలభ్యాన్ని బట్టి వస్తుంటాయి. అది మనం ఎప్పుడు కూడా వాటిని, అది ప్రాబ్లం కాదు. తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ చేసినప్పుడు చాలామంది కూన్ రాగాలు తీసుకుని సైలెంట్ మ్యూటెడ్గా చేస్తారు. అలా చేయకూడదు, ఓపెన్గా చేయాలి ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ బాగా చేసి ఆ ఫీల్తో పాడాలి. ఓకే సార్. సో బాగా పాడావు, భావం చాలా బాగుంది. కొన్ని సంగతుల్లో ప్రయత్నించో బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అబ్రహం గారు. వంశీ ఓకే సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మరి నేను నీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, సాక్షిలో ఉండే గొప్ప గుణం ఏంటి? ఓ సాక్షిలో ఉండే గొప్ప గుణం ఏంటి నీకు తెలిసినంతలో చెప్పు. ఆయన నామమును స్తుతించడం. ఇంకా సాక్షిలో గొప్ప ధైర్యం ఉంటుంది. చాలామంది సాక్ష్యం ఎందుకు ఇవ్వలేరంటే, దేవుడు దగ్గర ఎన్నో మేలులు పొందుతారు, కానీ అది 10 మందిలో చెప్పేటువంటి ధైర్యం ఉండదు. సాక్షిని గురించి పాడేటప్పుడు ఆ ధైర్యం ఆ పాటలోనే కనిపించాలన్నమాట. కాబట్టి చాలా ధైర్యంగా, రెండవది చాలా గంభీరంగా. మరి ఆ రెండు రావాలంటే ఏం మాత్రలు వాడాలో చెప్పేశారు నీకు. రోజు కొంచెం కోటా పెంచు. ఓకే సార్. నెక్స్ట్ టైము చూసే అవకాశం దొరికితే అప్పుడు నీలో ఆ ధైర్యాన్ని చూసేటువంటి మరి ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్. రైట్. ఈ పాటలో బాలు గారు చాలా బాగా పాడారు. ఆ పాట కంపోజిషన్ కూడా
ఆ చరణం 3rd 4th లైన్లో చాలా చక్కగా ఉంటుంది. అదేంటి 4th లైన్ పాడండి సార్. నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవమిచ్చావుగా ఈ శుభవార్తను ఈ దరరారారరా తరిరారారరా. ఎంత అద్భుతమైన వంపులు అంటే అవి చాలా చక్కని టచ్స్ అవి. వెరీ గుడ్. అది ఇంకా అద్భుతంగా పాడే ప్రయత్నం చేయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. దివ్య స్వరాలు దివ్య స్వరాలు డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు కార్యక్రమంలో ఈ ఎపిసోడ్లో 2వ రౌండ్లోని చివరి కంటెస్టెంట్ సౌమ్య. సౌమ్య, ఏం పాట పాడబోతున్నావు? నమ్మకమైన దేవుడు అయినా నువ్వు చాలు యేసయ్యా. ఓకే, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు పాట? జీవస్వరాలు అంటే ఎవరు నేర్పిస్తే నేర్చుకున్నావా, సీడీలో విని నేర్చుకున్నావా? టీవీలో చూసి నేర్చుకున్నాను సార్. టీవీలో చూసి నేర్చుకున్నావు. ఎన్నిసార్లు వినంటావు పాటనే? చాలాసార్లు విన్నాను సార్. ఓకే, అంటే పాట మనకి రావాలి అంటే బాగా రిపీటెడ్గా దాన్ని వినాలి. విన్న తర్వాత అప్పుడు ఒకవేళ అది సీడీ అనుకో, రిపీటెడ్గా ముందు విని అది కొంచెం వచ్చిన తర్వాత దాంతో కలిసి పాడి ఆ తర్వాత దాన్ని ఆపేసి మనం పాడడం ప్రారంభం చేయాలి. అప్పుడు మనం కరెక్ట్ ట్యూన్లోకి మనం వెళ్ళగలం. అంటే యాజ్ ఇట్ ఈజ్గా పాడలేకపోయినా స్కెలిటన్ మార్చుకుంటూ పాడాలి, దాని బేసిక్ ట్యూన్ మార్చుకుంటూ పాడాలి. ఓకే, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావని నమ్మకం ఉందా నీకు? ఉంది సార్. బాగా పాడగలనని కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఉంది సార్. ఓకే, చూడకుండా పాడలేవా? పాడగలను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. సౌమ్య, బాబాడు వాయిస్లో కొద్దిగా షేక్ ఉంది. అది కొన్నిసార్లు అది కూడా అందంగానే ఉంటుంది. మరి దీంట్లో అంటే 2 రకాల షేడ్స్ వెంటనే ఉంటాయి. ఆ చరణంలో 3వ లైన్
న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. అదేమో ఫోర్స్తో పాడతాం, అదే అంటే ఒకలాంటి ధైర్యం అనమాట. న్యాయం తీర్చే నీవు నాకుంటే, ఇక్కడ ఆర్ద్రత, చాలు యేసయ్య అంటే ఆ ఫీల్డ్లో నుంచి ఈ ఫీల్డ్లోకి వెంటనే జంప్ అవ్వాలి. అది కొంచెం కష్టమైన పని, అయినా కూడా ప్రయత్నం చేసావు. బాగా పాడు, మంచి. ఇందులో బాగా నీకు నచ్చిన వర్డ్ ఏంటి చెప్పు. ఈ పాటలో ఏదైనా నీకు నచ్చిన మాట ఏదైనా ఉందా? నేను చెప్పనా? నీవు నాకుంటే చాలు యేసయ్యా. అది కూడా వాక్యమే. నేను చెప్పనా? నమ్మకమైన దేవుడు అనే మాట, ద వెరీ స్టార్టింగ్ వర్డ్. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఎందుకంటే మన దేవునికి ఉన్న అద్భుతమైన పేర్లలో ఆయనకున్న లక్షణాల్లో ఒక లక్షణం ఇది, నమ్మకమైన దేవుడు. అసలు ఆ దేవుని లక్షణమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు కనుక, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు ఆయన గొప్ప ధైర్యం. ఈ పాట మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాం. వాసు గారు బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఆయన చెప్పినట్టు నమ్మకమైన దేవుణ్ణి మనం నమ్ముకుని నువ్వు అలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. మంచి వాయిస్ నీది, థ్యాంక్ యూ చాలా బాగా పాడా. అబ్రహం గారు. సౌమ్య, సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ నా నుంచి ఏమి వినాలని కోరుకుంటున్నావు? పాప ఆడాను అని అంటారు. ఓకే, నేను నీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, పాటలో ఈ పాడేటప్పుడు దానిలో ఉన్న గుణాన్ని మనం అలవరుచుకోవాలి. పాడటం ఒక ఎత్తు, ఆ పాటలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని అలవరుచుకోవటం ఇంకొక ఎత్తు. ఆధారపడదగినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు అంటే అన్ని వేళల్లో ఆధారపడదగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు నాకున్నావయ్యా అనేటువంటి దానిని నువ్వు ఎంత చక్కగా పాడావో, నీ అనుదిన జీవితంలో అది నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆ అనుభూతిని ఇంకా బాగా పొందుతావు. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఓకే, గాడ్ బ్లెస్ యూ సౌమ్య. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. 2 రౌండ్లు ఇంకా నీ ప్రతిభను ప్రదర్శించడానికి మానసికంగా సిద్ధపడు, ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. దివ్యస్వరాలు, 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 దేవుని ప్రస్తుతి చేయు దివ్యస్వరాలు, దేవుని ప్రస్తుతి చేయు దివ్యస్వరాలు, 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 దివ్యస్వరాలు.